ఇవాళ అభివృద్ధి కావాలంటే కంపల్సరీ చంద్రబాబు నాయుడు కావాలి. ఏముందండి, మీరు వచ్చేటప్పుడు చూసి ఉంటారు, మా ఊరు వచ్చేటప్పుడు కూడా మీరు చూసి ఉంటారు. ఏదన్నా ఒక రోడ్డు బాగుందండి. అందుకే కొంచెం చంద్రబాబు నాయుడు అయితే కొంచెం అనుభవశాలి కాబట్టి అన్ని అభివృద్ధి చేస్తాడు. దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా ఇస్తాడని జనాలు నమ్ముతున్నారు. ఈసారి అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు, కష్టపడ్డారు. ఆయన చూద్దాం, ముందు 2 సార్లు చేశారు కదా, మళ్ళీ 2 సార్లు చూద్దాం. ముఖ్య శివ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ మొదలయ్యాయి కదా, అవును, ఏ పార్టీ అధికారులకు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? 100 పాళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కావాలని అనుకున్నాం. ఎందుకు అనుకుంటున్నారు అలాగే? ఇప్పుడు పరిశ్రమ రావాలన్నా, పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా, ఇక ఇక్కడ రాజధాని అమరావతి రాజధాని అవ్వాలన్నా, మరి ఇక్కడ మనకు పోలవరం పూర్తి కావాలన్నా, అక్కడ వైజాగ్ రైల్వే జోను ఇది అవ్వాలన్నా, స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా మనం గవర్నమెంట్లోనే ఉండేలాగా, అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకం అన్నీ అంటే మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏదైనా, ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మనకి డబ్బులు పంచితే ప్రజా సమస్యలు తీరిపోవు. ఇవాళ నేను వేయిస్తా, మీరు వేయిస్తారు, నేను 2000 ఇస్తా. అందువల్ల ఇప్పుడు 2000 వెళ్ళి మళ్ళీ మొగ్గు చూపుతారు ప్రజలు. ఏంటంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళు పేదవాళ్ళు ఏం చేస్తామంటే 3000కి వెళ్ళి 4000కి వెళ్ళి రేపు డబ్బులు ఏం చూస్తారే తప్ప ఈ అధికారం ఎవరిది ఉంది, ఏముంది, రెడ్డియా, కమ్మ, ఇంకా కాప, ఇంక బీసీ వర్గమా, ఎస్టీ వర్గమా, ఎస్సీ వర్గం, ఇలాంటివి చూసుకోరు. డబ్బును చూస్తారు ఇవాళ ఉన్న ప్రదేశంలో. అయితే ఇవాళ అభివృద్ధి కావాలంటే కంపల్సరీ చంద్రబాబు నాయుడు కావాలి. ఆయన అనుభవం కావాలంటారు. అనుభవశాలి. ఇప్పుడు కూటమి మీ అభిప్రాయం ఏంటి? కూటమి అభిప్రాయం, ఇప్పుడు ఇక్కడ అమరావతి రాజధాని పూర్తి అయిపోద్ది మోడీ అండదండలతో ఉంటే. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో తిరువురు ఏమైనా అభివృద్ధి చెందిందంటారా? తిరువురు అసలు అన్ని శూన్యం. గంపల కూడా ఏటి బిర్జే కట్టలేదు. ఏ నిధులు రాలేదంటారు? అమ్మఒడి, అయ్యఒడి ఇప్పుడు అవన్నీ వస్తున్నాయి, మామూలు అందరికీ వస్తున్నాయి, మాకు వస్తున్నాయి. ఇప్పుడు అది రైతు భరోసా, అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు గవర్నమెంట్ లో మా అడవి పట్టాలకు కూడా రైతు భరోసా కల్పించారు. ఈ జగన్మోహన్ రెడ్డి కాగా ఇప్పుడు అదే దాని బాటలో ఉన్నారు ప్రస్తుతానికి. దాని గురించి అయితే మేము వ్యతిరేకించాం. కాకపోతే సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఉన్న సమస్యలు మన బ్రిడ్జ్ అవ్వాలి. మరి ఊరికి మా సిమెంట్ రోడ్లు లేవు. ఎవరికి ఒక్క ఇల్లు లేదు. అచ్చం టీడీపీ వాళ్ళని తీసుకొచ్చి అప్పుడు నేను వైసీపీ, ఇప్పుడు వైసీపీ, ఇప్పుడు అంటే ప్రజలు ఓటు వేయలేదు కాబట్టి. అయితే అతను తీసుకొచ్చి నేను టీడీపీ నుంచి ఆయన తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేసినా కూడా ఆయన ఇల్లు కట్టలేదు, పక్కన కనపడతా ఉంది. ఆ ఇల్లు ఫౌండేషన్ అయింది, సన్సైడ్ అయింది, స్లాప్ అయింది. ఆయనకి ఇంతవరకు బిల్లు పట్టదేమో ఒకసారి చూపించండి. ఎక్కడ కాదు, మా వెనగడప, గంపలగూడెం, ఎక్కడైనా సరే మా గంపలగూడెం మండలంలో కనీసం 21 పంచాయతీలు ఉన్నాయి. ఎక్కడా కూడా మా మోడీ ఇల్లు తప్ప, సెంట్రల్ గవర్నమెంట్ తప్ప, స్టేట్ గవర్నమెంట్ ఒక ఇల్లు కట్టినట్టు లేదు. ఎక్కడ మన పీటీ కొద్దిగా ఇవ్వకడగా ఆ చౌడు మీద ఆ పల్లాల వాగుల్లో కట్టింది తప్ప ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి అందరికీ నేను పక్కా ఇల్లు ఇచ్చా, ప్రతి పేదవాడికి ఇంటింటి కళ్ళు నెరవేర్చా అని చెప్తారండి. చెప్తానికి ఒక్కటి కూడా ఎక్కడని చూపించండి. ఒక్కటే స్టేట్ గవర్నమెంట్ ఒక్క ఇల్లు చూపించండి. బిల్లు అయినా ఒక కనీసం ఇప్పుడు నేను ఆపోజిట్ పార్టీ అనుకున్నా మీరు ఓకే, నేను వేరేకెళ్ళి కొమ్ము కాస్తున్నాను అనుకున్నా కూడా, వేరే అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకులను అడిగినా కూడా ఒక సొంతంగా ఇల్లు కట్టించింది అచ్చం మన గవర్నమెంట్. ఆ 2 లక్షల, 3 లక్షల, 2,70,000 అనేది ఇంతవరకు ఏం. ఇప్పుడు స్వామిదాస్ గారి పార్టీ మార్పు మీ అభిప్రాయం ఏంటి? 3 సార్లు ఓడిపోయిన స్వామిదాస్ గారు ఇప్పుడు వస్తే మాత్రం సుఖమే ఉందండి. మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 1 అసలు రేసు గుర్రం. ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? మెజార్టీ ఎంత అనేది ఆయన గెలుపుకు మాత్రం గొప్ప నాయకుడు. ఇలాంటి ఈ తిరువురు నియోజకవర్గం పుట్టిన కాడి నుంచి ఇలాంటి నాయకుడు రాలేదని నా అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెన్షన్ విధానం మార్చారు, అంటే పెంచారు, 3 నుంచి 4,000 చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పెన్షన్ పెంచడం తగ్గటం అనేది కాదండి. తెలంగాణ బస్ ఫ్రీ ఉంది, కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ ఉంది. అవ్వచ్చు. తెలంగాణ రాష్ట్రం మన పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం. మరి కర్ణాటక రాష్ట్రం మన కర్ణాటక రాష్ట్రం మన పక్కనే. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? నా పేరు రామారావు అండి. రామారావు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, తిరువురు నియోజకవర్గం ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కొలకపూడి శ్రీనివాసరావు గారండి. ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, ఐఏఎస్ఎల్కి కోచింగ్ ఇచ్చే వ్యక్తి కాబట్టి ఎక్కువగా
ఎక్కువగా ఆయనకి వెళ్ళే యూత్ అంతా మొన్న మాదిగల ధూమ్ధాం చూసాం. మేము సుమారు ఒక 10,000 వస్తారు అనుకుంటే 30,000 జనం వచ్చారు. వాళ్ళు పెట్టారు 2,000 జనం కూడా రాలే. 30,000 జనం వచ్చి మాదిగల ధూమ్ధాంని ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి ధూమ్ధాం లేదు అన్న విధంగా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎలా ఉంది? ఏముందండి, మీరు వచ్చేటప్పుడు చూసి ఉంటారు, మా ఊరు వచ్చేటప్పుడు కూడా మీరు చూసి ఉంటారు. ఏదన్నా ఒక రోడ్డు బాగుందండి, ఎక్కడన్నా ఒక రోడ్డు కానీ ఏదన్నా బాగుంటే మీరు చెప్పండి. ఎక్కడి నుంచో మాకు ఇక్కడ దగ్గరలో ఏరు ఉంది, ఎక్కడి నుంచో లారీల మీద వచ్చి కొనుక్కుంటున్నారు. అంత బాధ ఏమొచ్చిందండి? 2 అడుగులు వేస్తే ఏరు మాకు. అదేం సార్ అలా అంటారు? నవరత్నాల పేరుతో మేము జనాల్ని బాగా నవరంజకం చేస్తున్నాం, ప్రజా సంక్షేమ పాలన చేస్తున్నాం అంటున్నారు కదా. ఏమండి, 18,500 ఆగస్టులో పడాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పడాల. ఎలక్షన్ నెల ముందు నొక్కారు. ఇంతవరకు ఎవరికైనా పడ్డాయండి? ఒక్కరిని అడగండి మీరు. 4 రోజులు అవుతుంది నొక్కి. 1 రూపాయి పడ్డాళ్ళు మీరు చూపించండి. ఎన్ని సంవత్సరాలు చెప్పారు? 5 సంవత్సరాలు వేస్తున్నాను. కనీసం 2 సంవత్సరాలుగా కరెక్ట్గా వేసారండి. సార్ ఓవరాల్ గా తిరువూరులో ఏ పార్టీ గెలిచిద్దని మీ అభిప్రాయం? పసుపు జెండా ఎగిరిద్దండి. 100% పసుపు జెండా ఎగిరిద్ది. 50,000 మెజార్టీతో కొలగపూడి శ్రీనివాసరావు గారు గెలుస్తారు. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా చిన్ని గారికి ఇచ్చారు కదా, ఆ ఎంపీ క్యాండిడేట్ గారు ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటి సార్? చిన్ని గారు ఉండటం చాలా మా అదృష్టం అండి. ఎందుకంటే చిన్ని గారు చాలా మేలు చేస్తున్నారు. వారు ట్రస్ట్ ద్వారా ఎంతో మంది అనాథలకు కానీ పేదలకు కానీ ఏది కావాలంటే అది ఆ సదుపాయం చేసి వాళ్ళు చాలా అభివృద్ధి చేస్తున్నారు. అందుకే నాని గారు 2 టర్మ్స్ గెలిచారు కదా, ఏం చేయలేదా? నాని గారు అంటే నాని గారు పార్టీ చేసింది కానీ నాని గారు చేసింది లెక్క కాదు కదండి. పార్టీయే కదండి చేసింది. ఇప్పుడు అదే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చేశారా? ఇప్పుడు చేసింది చెప్పండి. అప్పుడు మా పార్టీలో ఉన్నారు, పార్టీలో చేసింది ఆయన చెప్పుకుంటే ఎలా అండి? ఓవరాల్ గా తిరువూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు భారీ మెజార్టీతో అనేది మీ అభిప్రాయం? కొలగపూడి శ్రీనివాసరావు గారు గెలుస్తారండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు భాస్కర్. ఏ ఊరు సార్ మీది? మాది ఇదే ఊరు, నడపతండా. మాది నియోజకవర్గం తిరువూరు నియోజకవర్గం. ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో, ఏ పార్టీ అధికారులకు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే బాగుంటుందండి. బీజేపీ జనసేన ఈ కూటమి వస్తే బాగుంటుందని. ఎందుకంటే ఆల్రెడీ 5 సంవత్సరాలు చూసాం, అభివృద్ధి ఏం లేదు. ఏదో 4 డబ్బులు పడేస్తున్నారు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు. రాజధాని ఆగిపోయింది, పోలవరం ఆగిపోయింది. దానివల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు కూడా లేవండి. అందుకే కొంచెం చంద్రబాబు నాయుడు అయితే కొంచెం అనుభవశాలి కాబట్టి అన్ని అభివృద్ధి చేస్తాడు. దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా ఇస్తాడని జనాలు నమ్ముతున్నారు ఈసారి. అది తిరువూరు కాన్స్టిట్యున్సీలో అంటే నియోజకవర్గంలో ఎంత మేర అభివృద్ధి చెందింది 5 సంవత్సరాల్లో? ఏం లేదండి, అభివృద్ధి 5 సంవత్సరాలు కాదు, పోయిన ఆదవరికి 5 సంవత్సరాలు కూడా ఇక్కడ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ఎమ్మెల్యే, కానీ అప్పుడు కూడా ఏం అభివృద్ధి లేదు, ఇప్పుడు అభివృద్ధి లేదు. 10 సంవత్సరాల నుంచి శూన్యం మా తిరువూరు నియోజకవర్గం. ఇక్కడ ఆల్రెడీ ఒక బ్రిడ్జి కూలిపోయింది. దాదాపు 24 గ్రామాలకి అది రహదారి, కానీ బ్రిడ్జి కూడా కట్టలేదు. ఇప్పటి వరకు సరైన ఎమ్మెల్యే రాలేదండి మా ఊరికి. అయితే ఈసారి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కొంచెం అందరికీ తెలుసు కాబట్టి ఆయన. ఈ టీడీపీ కూటమిగా ఏర్పడింది కదా. అవునండి. ఈ కూటమి అధికారులకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? వస్తుందండి, కంపల్సరీగా వస్తుంది ఈసారి. చంద్రబాబు నాయుడు గారు మీ ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుంది మీ అభిప్రాయం? ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అనుభవశాలి, అందరికీ తెలుసు. అది ఆయన అభివృద్ధి చేశాడు అదవరకు కూడా. ఇప్పుడు కూడా ఆయన పరిపాలన చాలా అవసరం ప్రజలకి. ఇప్పుడున్న తిరువూరులో ఏ పార్టీ వస్తుంది, ఏ అధికార తిరువూరులో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో, అంటే ఉన్న పొజిషన్ లో ఏ ఎమ్మెల్యే గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కొలిగిపూడి శ్రీనివాసరావు గారే గెలుస్తారు. ఆల్రెడీ పబ్లిక్ అయిపోయింది, ఆయన గెలుస్తారు. రామదాస్ గారు లోకల్, కొలిగిపూడి శ్రీనివాసరావు గారు నాన్ లోకల్. దాని మీద మీ అభిప్రాయం? నేను లోకల్ క్యాండిడేట్ గెలుస్తా అంటారు కదా, లోకల్ అభిప్రాయం సార్? నా అభిప్రాయం అయితే కొలికిపూడి శ్రీనివాసరావు గారికి వేయాలి. ఎందుకని? అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు, కష్టపడ్డారు. ఆయన చూద్దాం, ముందు 2 సార్లు చేశారు కదా, మళ్ళీ 2 సార్లు చూద్దాం. కేసీఆర్ నాని గారు గెలిచారు కదా, గెలిచారు. ఆయన పార్టీ మరి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. చేశారు. పార్టీ మార్పు విధానం టీడీపీ మీద ఎఫెక్ట్ పడింది అంటున్నారు. ఆయన పని చేశారు కాదంట్లా, ఒప్పుకుంటున్నా దాన్ని. ఇప్పుడు పార్టీ ఆయన మారారు, అందరు జనం మారారు కదా. చిన్ని గారు గెలుస్తారా? చిన్ని గారు గెలుస్తారు 100%. తిరువూరులో ఏ పార్టీ వచ్చింది అనుకుంటున్నారు? కొలగపూడి ఖాయంగా వచ్చింది. 10,000 పైన మెజార్టీ వచ్చింది. తగ్గదు, 10,000 పైన కానీ తగ్గదు. ఎంపీ గారు
ఎంపీ చిన్నే వస్తారు. చిన్ని వల్లే నాని గెలిచింది ఆడ. కేసీఆర్ నాని కలవాలా, కేసీఆర్ కూతురు కూడా ఆమెతో వాళ్ళు కలవాలా. చిన్ని వల్లే గెలిచింది. చిన్ని లేకపోతే కేసీఆర్ కూడా ఆడికి కలవడు. ఈసారి పక్క వన్ సైడ్ అయిపోద్దండి అన్ని. మరి కొట్టికూరు నాని గారు నాన్ లోకల్ అంటున్నారు కదా,